రేపు జరగబోతున్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజును అత్యంత ఘనంగా జరుపుకోవాలని మన ఇరు రాష్ట్రాలలోని పవన్ అభిమానులు సంబరాలు చేసుకోవాలని జోష్తో రెడీ అవుతున్న నేపథ్యంలో పవన్ పంపిన సంకేతాలు పవర్ స్టార్ అభిమానులను తీవ్ర నిరాశకు కలిగించినట్లు టాక్. సాధారణంగా పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. రీసెంట్ గా తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన పవన్ తాను ప్రారంభించిన జనసేనను యాక్టివ్ చేస్తున్నట్లు, పార్టీ తరపున కార్యకలాపాల కోసం పనులు ప్రారంభించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. దీంతో ఈసారి బర్త్డేకి ఫ్యాన్స్ తోనూ, పార్టీకి సంబంధించిన మనుషులతోనూ పవన్ గడుపుతారని అభిమానులు ఆశించారు. కానీ ఈ బర్త్డేకి కూడా అలాంటి హంగామా ఏమీ ఉండదని, తన పుట్టినరోజు నాడు సెలబ్రేషన్స్ కి కాదు, రాజకీయ సినిమా సంబంధిత వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలని పవన్ నిశ్చయించుకోవడంతో రేపు పవన్ ఎవరికి తన అపాయింట్మెంట్స్ ఇవ్వవద్దని తన వ్యక్తిగత సిబ్బందికి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే పవన్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం భారీ ఏర్పాట్లు చేసుకున్న వాళ్ళు కూడా పవన్ కాంపౌండ్ నుంచి ఎటువంటి హడావుడి వద్దని అంటూ స్ట్రిక్ట్ ఆర్డర్స్ వేయాలని తెలుస్తుంది. అంతేకాదు, అవకాశం ఉంటే సేవా కార్యక్రమాలు చేయండి, కానీ భారీ కేక్ కట్ చేసే కార్యక్రమాలను విరమించుకోవాలని పవన్ కాంపౌండ్ నుండి సూచనలు వెళ్లినట్లు టాక్. ఇదే సందర్భంలో పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ తీయనున్న నిర్మాత ఎస్ రాధాకృష్ణ మూవీ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 2నే అని అనౌన్స్ చేయాలని భావిస్తే ఆ ఆశలపై కూడా పవన్ నీళ్లు చల్లాడని టాక్. అయితే పవన్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలనుకుంటున్న భారీ ఆర్థిక ప్యాకేజీని రేపు ప్రకటించబోతుంది అన్న వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ తన పుట్టినరోజు చేసుకోకపోయినా ఏకంగా కేంద్ర ప్రభుత్వమే పవన్ పుట్టినరోజును జరపబోతుందా అన్న సందేహాలు రావడం సహజం. అయితే స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా కేవలం కాగితాలపై అంకెలు చూపెడితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్యాకేజీని పవన్ అంగీకరిస్తాడా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉండగా, పవన్ డాలీ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమాకు కాటమరాయుడు అన్న టైటిల్ రిజిస్టర్ చేశారు అని వార్తలు రావడంతో పవన్ నిర్ణయాలు ఎవరికి అంతుపట్టని పజిల్స్ గా మారుతున్నాయన్నది వాస్తవం. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.